హాయ్! ఇవాళ మనం వియర్డ్ ఫుడ్ కాంబినేషన్స్ గురించి మాట్లాడబోతున్నాం. సో, నేను ట్రై చేసిన వియర్డ్ ఫుడ్ కాంబినేషన్స్ మీలో ఎవరైనా ట్రై చేశారేమో కనుక్కుందామని ఇలా. ఓకే. సో, ఫస్ట్ వచ్చేసి వనీలాలో కాఫీ డికాషన్. ఇప్పుడైతే దాని పేరు ఫ్రాపిచినో అని మార్చేశారు గానీ, అప్పుడు నేను చిన్నప్పుడే మా అమ్మమ్మ ఐస్ క్రీమ్ తేవంగానే ఇట్లా కాఫీ డికాషన్ కావాలి, కావాలి అని ఇట్లా పోయించుకొని తినేదాన్ని. ఆ తర్వాత ఇంట్లో చేసిన బిర్యానీ గానీ, బయట చేసిన బిర్యానీ గానీ, ఇంట్లో బిర్యానీతో పాటు వేరే సైడ్ డిషెస్ ఉంటాయి. అవి ప్రిఫర్ చేయకుండా టమాటా రసం ఉంటే టమాటా రసం, మిరియాల రసం ఉంటే మిరియాల రసం. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసే ఉంటారు. దాన్ని బిర్యానీలో అలా ఏసేసి కొంసేపు అట్లా ఉంచి ముక్కలు తీసి పక్కన పెట్టేయాలి. ఎందుకంటే ముక్కల్లో ఉన్న మసాలా పోయిందంటే మళ్ళీ టేస్ట్ బాగోదు కదా! సో, కాబట్టి ముక్కల్ని పక్కన పెట్టేసి బిర్యానీలోనే ఈ రసం వేసేసి కొంసేపు ఉంచి తినేస్తాం. చాలా బావుంటది. అందులోనూ వేడి వేడి బిర్యానీ కాకుండా మధ్యాహ్నం మిగిలిపోయిన బిర్యానీ రాత్రి తిందామని మన పిల్లల మీద మన అమ్మలు ఇచ్చేస్తారు గదా! అప్పుడు ఇలా ట్రై చేయండి. ఇంకోటి ఇడ్లీ సాంబార్. ఇది నా ఫేవరెట్ టిఫిన్. ఓకే. దీన్ని కూడా నేను వదలలేదు. దీన్ని నేను ఇడ్లీని అన్నంలాగా మిక్స్ చేసి, దాంట్లో సాంబారేసేసి, అది మంచిగా మునిగి, తేలి, పీల్చుకొని, అప్పుడు స్పూన్‌తో గాదు, చేత్తోనే తిని ఆస్వాదిస్తా అనమాట. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 వియర్డ్ కాంబినేషన్స్ బయట చెయ్యనండి. బయట చేస్తే మన పరువు పోద్ది. ఇంట్లోనే. ఇవన్నీ ఇంట్లో వరకే. చలో. ఇదే ఇవాల్టికి. నాకు తెలిసి ఇదే వియర్డ్‌గా మీకు అనిపించి ఉండొచ్చు. అందుకని ఇప్పటితో ఇది ఆపేస్తున్నాను. బాయ్!